చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో సభ్య సమాజం తల వంచుకునే దారుణ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల శిరీష అనే మహిళను అప్పు తీర్చలేదనే కారణంతో వడ్డీ వ్యాపారి మునికన్నప్ప చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శిరీష భర్త తిమ్మరాయప్ప 3 ఏళ్ల క్రితం మునికన్నప్ప వద్ద 80,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు. శిరీష తన 2 పిల్లలను పోషిస్తూ కూలీ పనులు చేసుకుంటూ అప్పు తీర్చే ప్రయత్నం చేస్తోంది. అయితే సకాలంలో అప్పు చెల్లించలేకపోయిందని మునికన్నప్ప ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లి అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. అప్పు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి బలవంతంగా తాడుతో చెట్టుకు కట్టేశాడు. ఈ ఘటనను శిరీష చిన్న కొడుకు బోరున ఏడుస్తూ చూస్తుండగా చిత్రహింసలకు గురిచేశాడు. స్థానికుల సమాచారంతో కుప్పం అర్బన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. శిరీష ఫిర్యాదు మేరకు మునికన్నప్ప, అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే ఎస్పీకి ఫోన్ కాల్ చేసి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.